నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. 1 కేజీ వరకు ఆలుని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఈరోజు చేయబోయేది ఆలు బైట్స్ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 20% ఉడికించుకోవాలి. ఉడికిందా లేదా అనేది ఒక స్పూన్తోనైనా చాక్తోనైనా ఇలా నొక్కి చూడాలి. 50% మాత్రమే ఉడికేలా చూసుకోవాలి. వాటర్ని తీసేసి పైన పొట్టంతా తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. ఒక బౌల్లో గ్రేటర్తోని మొత్తము ఆలుని తురుముకోవాలి. మీ దగ్గర పెద్ద ఓలున్న గ్రేటర్తోనైనా తురుముకోవచ్చు. నా దగ్గర చిన్నది ఉంది. ఇలా మొత్తము తురుముకొని చూపిస్తున్నాను చూడండి. 1 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత ఇలా చేతికి ఆయిల్ని అప్లై చేసేసుకొని మనము ఇలా రౌండ్గా చేసుకొని 2 సైడ్స్ని ఫ్లాట్గా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని పిల్లలకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఫ్రై చేసి ఇవ్వచ్చు. నేను 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మంచిగా రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ మంచిగా అయిన తర్వాత మనము ఆలు బైట్స్ని వేసేసుకొని ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఆలు బైట్స్ చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నేను జాలి గిన్నెలోకి తీసేసుకున్నాను. ఆయిల్ అంతా పోయేలా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. టమాటా కచప్తోనే నేను సర్వ్ చేస్తున్నాను. పిల్లలు టమాటా కచప్తోని చాలా ఇష్టంగా తింటారు. ఇలా టమాటా కచప్తోని పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. నేను తిని చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. మర్చిపోకుండా ఇలా చేసుకొని తినండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ. టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని చూడండి. నేను చేసిన ఆలు బైట్స్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.